ఉద్యోగులందరికీ ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. 10 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తింపజేయాలి. 10 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయాలి. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. వర్ధిల్లాలి మీ సేవ ఉద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి మీ సేవ ఉద్యోగుల ఐక్యత. కనీస వేతనాలు వెంటనే పెంచాలి. కనీస వేతనాలు వెంటనే పెంచాలి. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి. 10 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయాలి. ఈ వచ్చేటటువంటి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ ఇచ్చేటటువంటి వేతనాలు మనం బ్రతకడానికి సరిపోతున్నాయా అని చెప్పేసి చూసినప్పుడు సరిపోవు. 8,500తో ఎట్లా బతుకుతాం? జీవో నెంబర్ 14 ప్రకారమైన 21,000 రావాలి. అది కూడా అమలు కావట్లేదు కదా, అది కూడా అమలు కావట్లేదు. కానీ ఎట్లా బతికేది? కానీ మీరు పని మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పేసి మనకి నానా రకాల వేధింపులు చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు అంటే కొద్దిగా మంది ఉండొచ్చు, మనం కొద్ది మందితోనే ఏదైనా ఒక అడుగు, మొదటి అడుగు లేకుండా రెండోది ఉండదు. కాబట్టి ప్రారంభించారు, ప్రారంభం సమస్య పరిష్కారం అంతా అయ్యేంతవరకు కూడా మీరంతా కూడా ఐక్యంగా సంఘటితంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు ఎక్కువ మంది అంటే ఇక్కడ సమానంగా ఉండొచ్చు, పురుషులతో సమానంగా ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఎక్కువ ఇట్లాంటి తక్కువ జీతాలకు పనిచేసేటటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోవడంలో ఆడవాళ్ళని ఎంపిక చేసుకుంటుంది. ఆడవాళ్ళని ఎంపిక చేసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు అణిగిమణిగి ఉంటారు అనేటటువంటి ఒక ఇది టైం వేస్ట్ చేయరు, చెప్పిన పని చాలా సిన్సియర్గా చేస్తారు అన్నటువంటిది ఒకటి కూడా ఉంటుంది. కానీ ఇట్లా చూసినప్పుడు మొత్తంగా కూడా ఆడవాళ్ళ కోసం వస్తున్నా అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే మొత్తం కూడా చట్టబద్ధ సౌకర్యాలు కానీ, కనీస వేతనాలు కానీ, లేకపోతే ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించింది పర్ఫెక్ట్గా అమలు చేస్తానని చెప్పేసి, అట్లాగే నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానన్న మోడీ కానీ ఏమీ వేయకుండా మళ్ళీ ఎన్నికలకి సిద్ధమవుతున్నాడు. మే 11వ తారీఖున ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 11. కానీ ఏమి అంటే ఎన్ని వాగ్దానాలు చేశాడు అసలు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. పేదవాడికి అందేటటువంటి రేషన్ని కూడా ఈరోజు రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేదు. మొత్తం కూడా బడాబాబులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకి ఊడ్చిపెట్టి వాళ్ళకి దాసోహం అంటున్నాడు తప్ప ప్రజలను అంటు పెట్టుకొని ప్రజా సమస్యల మీద వాళ్ళు ఎప్పుడు నిరంతరం ప్రజలకు సేవలు చేసేటటువంటి వాళ్ళని మాత్రం గుర్తించట్లేదు. గుర్తించకుండా ఈరోజు ఈ కనీస వేతనాలు ఎందుకు, మీకు గౌరవ వేతనం సరిపోదా అనే పద్ధతిలో ఈరోజు మన మీద వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం కూడా చెప్పింది ఏంటి? మన రాష్ట్రం వస్తే సకల సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పారు. రాష్ట్రం వచ్చింది, ఒక దప్ప ముఖ్యమంత్రి అయ్యారు, రెండో దప్ప కూడా ముఖ్యమంత్రి టీఆర్ఎస్ గవర్నమెంటే ఫామ్ చేసిన గవర్నమెంట్ని. మరి ఫస్ట్ టైం అయినప్పుడు కూడా మరి సమస్యను అధ్యయనం చేయడానికి టైం సరిపోలేదేమో, 5 సంవత్సరాలు అని చెప్పేసి మనం అనుకున్నా మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చాం కదా. అంటే సమస్యలు అధ్యయనం చేయడానికే సంవత్సరాల తరబడి సరిపోతే ఇంకా సమస్య పరిష్కారం ఎప్పుడు చేస్తారు? అంటే ఒక కుంటి సాకు తప్ప ఇంకొకటి కాదు అనేటటువంటిది మనకి అర్థమవుతుంది. ఈరోజు ఎమ్మెల్యేల జీతాలు కానీ, ఎంపీల మంత్రుల జీతాలు కానీ, ముఖ్యమంత్రి గారి జీతం కానీ క్షణాల్లో పెంచుకుంటున్నారు. కమిటీలు వేసుకొని కమిటీలో వచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి వాళ్ళు పెంచుకుంటున్నారు. కానీ మన సమస్యలను అధ్యయనం చేయడానికి ఏమైనా కమిటీ వేశారా? మన సమస్యల పరిష్కారం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా? పరిష్కార దిశగా వెళ్లకుండా మళ్ళీ నేను చాలా చేశానని చెప్పేసి చెప్తుంది. కొద్దిగా అంగన్వాడీలకి జీతాలు పెంచవచ్చు, ఆశాలకు పెంచవచ్చు, కానీ ఇంకెవరికి పెంచారు? అట్లా చూసినప్పుడు అంటే బిచ్చం వేసినట్టుగా విధులిస్తున్నారు. అంటే వాళ్ళకి రావాల్సినటువంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయకుండా 1000 పెంచడమో, 2000 పెంచడమో, 5%, 10% పెంచుతున్నారు. మనమేం అడుగుతున్నాం? చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం.
కనీస వేతనం అమలు చేయాలని అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతున్నాం. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇవేమీ చెయ్యకుండా ఈరోజు కాలయాపన చేస్తూ మంత్రుల జీతాలు వాళ్ళ జీతాలు పెంచుకుంటూ పోతున్నారు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి చూసాము, రెండోసారి కూడా మళ్ళీ అధికారం చేపట్టారు కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేసి మనం సిఐటిగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మంత్రుల జీతం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఉదాహరణకు చూసుకుంటే 4,21,000 నెల జీతం అంటే రోజుకి 16,000 రూపాయల చిల్లర పడుతుంది. 16,000 రూపాయల చిల్లర అంటే మీకు 8,000 అనుకుంటే మీరు ఎన్ని నెలల జీతం ఆయన ఒక్క రోజుతో సమానం. అంటే మనమే నిత్యం పని చేస్తుంటాం, కష్టపడుతుంటాం, చెమటోడుస్తుంటాం, ఏ కష్టం చేయకుండా మొత్తం కూడా ప్రజాధనం మీద వాళ్ళు ప్రజాధనాన్ని వృధా చేసి ఈరోజు పాలన చేస్తున్నటువంటి వాళ్ళకి లక్షల రూపాయల జీతం. ఇది ఎక్కడ అన్యాయం? అందుకోసమే కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, పనికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వని చెప్పేసి మనం అడుగుతున్నాం. వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే సచ్చేంత వరకు కూడా పెన్షన్ వస్తుంది. ఆయన పోతే ఆయన భార్యకి వస్తుంది, మనకేమొస్తుంది? మనకేమి రాదు. అంటే మన శక్తినంతా కూడా ఊడ్చి ప్రభుత్వాలకి దారపోయాలి తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి మనం కష్టపడుతున్నాం, కష్టాన్ని గుర్తించమని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఉత్తగానే కూర్చుంటాం, మేము ఉద్యోగాలు సరిగా చెయ్యం, లేకపోతే రోడ్ల మీద తిరుగుతాం, మేమేం పని చేయకుండా మాకు జీతాలు పెంచమని మనం అడుగుతున్నామా? అడగట్లేదు. కష్టపడి పని చేస్తాం, కష్టానికి తగినటువంటి ఫలితం ఇవ్వండి, చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలను మీరు అమలు చేయండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. మన కోరికలు ఏమైనా గొంతెమ్మ కోరికలా? ఇవి తీర్చలేని కోరికలా? ఈ ప్రభుత్వం తీర్చలేని కోరికలు కాదు, తీర్చే కోరికలే. అయినా కూడా ఎందుకంటే పేదవాడి మీద చిన్న చూపు పట్టినట్టుగా ఉంటున్నారు. కాబట్టి మనం ఏదైనా కూడా ఒకసారి చెప్పాం, రెండుసార్లు చెప్పాం, ఈసారి ధర్నాకు సిద్ధమైనాం. ఈ ప్రభుత్వం దిగివచ్చేంత వరకు కూడా మనం మిలిటెంట్ పోరాటాలు తప్ప మరొకటి కాదు. ఈ మిలిటెంట్ పోరాటాల ద్వారానే ఈ ప్రభుత్వము తల వంచగలుగుతాం, దించగలుగుతాం, డిమాండ్ సాధించగలుగుతాం. కాబట్టి మన పోరాటాలను ఉధృతం చేయాలి, మనం ఐక్యంగా ఉద్యమించాలి. అట్లా మీరు చేసేటటువంటి పోరాటాలకి సిఐటి రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతునిస్తూ మీరు చేసేటటువంటి పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ